47 - 16 అంటే జై భోలేనాథ్ అయిపోయింది. మనల్ని అడుగుతుంటారు 8,000 రూపాయలు చెప్పారు. సో రిటర్న్ వీడియోలో మీకు బాటిల్ కూడా కవర్ చేసి చూపిస్తా. నేను మన దగ్గర ఉన్న 1 లీటర్ బాటిల్లో నేను ఇక్కడ హిల్స్ లోనే ఇస్తారు. దారి చూస్తున్నారు ఎంత సన్నగా అవుతుందో, దారుణంగా ఉంది ఇక్కడ చూస్తుంటే. అసలు సెక్యూరిటీ అన్న వాళ్ళు అయితే అసలు ఆగొద్దు అంటున్నారు. సో ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి ఈ ప్లేస్ లో అని అయితే చెప్పారు. చూస్తేనే నోరుడుతుంది, కుమ్మేద్దాం. ఏమన్నా నేను 8 ఇడ్లీ తిన్నా, ఏమన్నా అనుకుని తిడితే తిట్టిని. ఏమైంది బ్రో, అంత ఓకేనా? అనుకున్నది చేయాల్సిందే, లేట్ అయినా సరే నడుచుకుని వెళ్దామే. ఒకటే రూలు, మీరు ఎంతనా తినండి, ఏమన్నా తినండి, ఫ్రీగా పెడతారు. కాకపోతే మిగిలిస్తే మటుకు అస్సలు ఒప్పుకోరు. డస్ట్బిన్ దగ్గర అన్ని దగ్గరలా వాళ్ళ మనుషులు అయితే ఉంటారు. పడేయడం చూస్తే మటుకు అసలు ఒప్పుకోరు. తినేదాకా ఆడే కూర్చోబెట్టుకుంటారు. పోలీసు టైం అంటే టైం మామూలుగా ఉండదు. సో మీరు అమర్నాథ్ వస్తే మాత్రం గుర్తు పెట్టుకోండి, ఉదయం 3కి లేవాలి ప్రతిరోజు. టైం వచ్చేసి ఇప్పుడు లిటరల్లీ మార్నింగ్ 3 అవుతుంది. మార్నింగ్ 3కి మేము నిన్న స్ట్రక్ అయిపోయాం కదా క్యాంప్. ఇక్కడ నుంచి మా జర్నీని అయితే స్టార్ట్ చేస్తున్నాము. సో మేమే లాస్ట్ మా రూమ్ లో నుంచి బయటికి రావడం. అన్నొచ్చి మరి విజిల్ చేసి మరి తీసుకొచ్చాడు మమ్మల్ని. మేమేం చేసేది, లేసేసరికి లేట్ అయింది. సో గబగబా బస్సుల దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు బస్సులు అయితే ఎక్కబోతున్నాము. సో ఈ రోజు మన జర్నీ ఇక్కడ నుంచి పెహల్గామ్ కి అయితే సాగుద్దని అనుకున్నాము. నిన్న కూడా పెహల్గామ్ అనే అనుకున్నాం, పెహల్గామ్ దాకా వెళ్ళలేకపోయాము. ఈ రోజు అన్ని అనుకున్నట్టు జరిగితే మేము పెహల్గామ్ వెళ్ళి అక్కడ నుంచి ట్రెక్కింగ్ కూడా స్టార్ట్ చేసేస్తాము. అండ్ ఆల్సో ఈ రోజు మన అమర్నాథ్ యాత్రలో డే 3. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈ ఆర్మీ క్యాంప్ నుంచి మన ప్రయాణం మొదలు పెట్టేశాం. ఈ ఆర్మీ క్యాంప్ రాంబన్ అనే ప్లేస్ దగ్గరలో ఉంటుంది. ఈ రోజు మనం ఆర్మీ క్యాంప్ నుంచి పెహల్గామ్ వరకు వెళ్తున్నాం. జర్నీ చేస్తున్న డిస్టెన్స్ వచ్చేసి దాదాపు 130 కిలోమీటర్స్. 4 hours టైం పడుతుంది. పొద్దున్నే చీకటితో 4:30కి బస్సు ఆర్మీ క్యాంప్ నుంచి స్టార్ట్ అయింది. సో మార్నింగ్ వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. సన్ రైజ్ భలే అయింది. అండ్ దగ్గరగా మనము కాశ్మీర్ లో కూడా ఎంటర్ అయిపోయాము. కాశ్మీర్ లో అందాలు చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. ఇక్కడ ఇల్లు కట్టే విధానం కూడా చూడండి, బయటతో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఏదో మనకి ఫారిన్ లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఇది ఎంత అందంగా ఉంటుందో అంతే ప్రమాదకరం కూడా. ఈ రోజు మనం ట్రావెల్ చేస్తున్న ఏరియా వచ్చేసి క్వాజీకుండ్ అనంతనాగ్ ఏరియాలో. ఈ ఏరియాలో 2019 ఫిబ్రవరి 14న పుల్వామా అటాక్ జరిగింది కదా, అది ఇక్కడే. అంత డేంజర్ అన్నమాట. అందుకే పోలీసు వాళ్ళు మనకి ఎస్కాట్ ఇస్తూ అమర్నాథ్ వెళ్ళే వెహికల్స్ వరకు సపరేట్ గా పట్టుకెళ్తారు. ఎప్పుడైతే ఈ వెహికల్స్ వెళ్తాయో ఆ రోడ్ లోకి మిగతా ఏ వెహికల్స్ ని అలో చేయరు, ఎటువంటి మనుషుల్ని కూడా అలో చేయరు. కంప్లీట్ విఐపి ట్రీట్మెంట్ ఉంటుంది. అందుకే నేను మీకు సజెస్ట్ చేస్తాను, ఖచ్చితంగా ఎస్కాట్ ఉన్న గవర్నమెంట్ వెహికల్స్ లోనే వెళ్ళండి. ప్రైవేట్ వెహికల్స్ లో అమర్నాథ్ అస్సలు వెళ్ళకండి. మా బస్సు డ్రైవర్ ఎగరేసుకుంటూ తీసుకెళ్తున్నాడు, మామూలుగా కాదు. ఒక రేంజ్ అంటే ఒక రేంజ్ లో లాగుతున్నారు. నిన్నటి నుంచి ఆపారని ఫ్రస్ట్రేషన్ తోనే ఏమో గానీ జమ్మని వెళ్తున్నారు. మేమే అనుకుంటే మిగతా వాళ్ళు కూడా అంతే. మాతో పాటు వెనకాల మొదలు వస్తున్నారు కదా కాన్వేలో, ఇల్లు కూడా అంతే జమ్మని లాగుతున్నారు. సో ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ వెళ్తున్నాం. స్ట్రైట్ హైవే మీద వెళ్తే బాల్టాల్ వెళ్లే వాళ్ళు అటు సైడ్ వెళ్తారు. స్ట్రైట్ శ్రీనగర్ వెళ్ళి శ్రీనగర్ నుంచి బాల్టాల్ వెళ్తారు. మనం ఈ సింగిల్ రోడ్ లోకి ఎంటర్ అయ్యాం చూడండి. ఇది అనంతనాగ్ వెళ్తుంది. అనంతనాగ్ మీద మనము పెహల్గామ్ వెళ్తాము. ఇదిగోండి మన కాన్వే వస్తుందని చెప్పి ఆ హైవే మీద మిగతా వాళ్ళందరూ ఆపేశారు చూడండి. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఇది అనంతనాగ్ సిటీ. ఈ సిటీ ఒకప్పుడు చాలా డేంజర్ గా ఉండేది, కానీ ఇప్పుడు మొత్తం ఆర్మీ కంట్రోల్ లో ఉంది కాబట్టి ఫుల్ సేఫ్. మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, ఒక్క మనిషిని కూడా రానియట్లేదు రోడ్డు మీదకి. కంప్లీట్ ప్రతి 10 అడుగులకి ఒక ఆర్మీ అన్న అయితే ఉంటారు. అండ్ దాదాపు మన కాన్వేలో ఇప్పుడు 200 వెహికల్స్ పైగా వెళ్తున్నాయి. సో ఎగ్జాక్ట్లీ పెహల్గామ్ కి 12 కిలోమీటర్ల ముందర ఉన్నాం అంతేను. వెనకాల లొకేషన్ చూడండి ఎంత బాగుందో. లేక్ అయితే ఫ్లో అవుతూ ఉంది అండ్ పెద్ద కొండలు. సో ఇంకా దగ్గరికి వచ్చేసాం కాబట్టి ట్రాఫిక్ కూడా పెరిగింది. కొంచెం ట్రాఫిక్ లో టైం స్పెండ్ చేసిన తర్వాత మనల్ని పెహల్గామ్ దగ్గర అయితే వదిలేస్తారు. ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ ఏంది అనేది నేను మీకు డీటెయిల్ గా చెప్తాను. అండ్ ఫైనల్లీ వెల్కమ్ టు పెహల్గామ్. మనము పెహల్గామ్ లోని టూరిస్ట్ పాయింట్ కి అయితే వచ్చేసాము, బేస్ క్యాంప్ పాయింట్ కి. సో గైస్ మొత్తానికి మనము పెహల్గామ్ చేరుకున్నాం. ఈ పెహల్గామ్ నుంచే సాక్షాత్తు శివయ్య అమర్నాథ్ వరకు నడుచుకుంటూ వెళ్లారు. పెహల్గామ్ కి ఒక స్టోరీ అయితే ఉంది. పెహల్గామ్ ని బైల్గావ్ అని కూడా అంటారు. పెహల్గామ్ లో
శివయ్య తన నందిని విడిచిపెట్టారు అమర్నాథ్కి వెళ్లే దారిలో. అందుకే ఈ ఊరికి పెహల్గావ్ అనే పేరైతే వచ్చింది. ఇక్కడ మనకి చెక్కింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మన యాత్ర పర్మిట్ దాంతో పాటు RFID స్కాన్ చేసుకొని లోపలికైతే ఎంటర్ అవ్వాలి. మొత్తం డిస్టెన్స్ వచ్చేసి దగ్గరగా 47 కిలోమీటర్లు ఉంటుంది. ఇందులో మనం ఇప్పుడున్న పెహల్గాం నుంచి 16 కిలోమీటర్ల అవతల ఉన్న చందనవాడి వరకు బుడ్డి వెహికల్స్ అయితే ఉంటాయి. వాటిని పట్టుకొని వెళ్ళిపోవచ్చు. సో మొత్తము 16 కిలోమీటర్లు చందనవాడి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి 47 - 16 అంటే 31 కిలోమీటర్లు మనము ట్రెక్ చేయాల్సి వస్తుంది అమర్నాథ్ కేవ్ కి వెళ్ళడానికి పెహల్గాం రూట్ మీద. పెహల్గాం నుంచి చందనవాడి వరకు 16 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 16 కిలోమీటర్లు పెద్ద వెహికల్స్ ఎలా చేయరు, చిన్న జీప్స్ ఉంటాయి. మేము ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాం కదా, ఇలాంటి జీప్స్ లో అయితే వెళ్ళాలి. జీప్ లో గానీ కార్ లో గానీ దేంట్లో అయినా వెళ్ళొచ్చు. పర్ పర్సన్ కి 200 నుంచి 250 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ 16 కిలోమీటర్స్ కి 1 అవర్ జర్నీ ఉంటుంది. సో ఫైనల్లీ వెల్కమ్ టు చందనవాడి. ఇదే వెహికల్స్ వచ్చే లాస్ట్ పాయింట్. ఇక్కడ నుంచి ఇంకా అమర్నాథ్ గృహ వరకు మొత్తము మనము ట్రెక్కింగ్ చేసుకుంటా వెళ్ళాలి. ఏమి కొనుక్కున్నా ఇక్కడే కొనుక్కోండి, పైన కూడా దొరుకుతాయి కానీ ఎక్కువ రేట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ కర్ర 50 రూపాయలకి అమ్ముతున్నారు. సో గైస్ మొత్తానికి మనము చందనవాడికి చేరుకున్నాము. ఈ చందనవాడిలో కూడా మనకి ఇంకో చెక్కింగ్ ఉంటుంది. ఇక్కడ కూడా మన RFID కార్డ్స్ అండ్ పర్మిట్స్ చెక్ చేసి లోపలికి అలో చేస్తారు. ఇంకా ఈ చెక్ పాయింట్ నుంచి దాటి ముందలకి ఎటువంటి వెహికల్స్ ని అలో చేయరు. ఇక్కడ నుంచి 31 కిలోమీటర్లు ఉంటుంది అమర్నాథ్ కి. మొత్తం మనం నడుచుకుంటూనే వెళ్ళాలి. ట్రెక్కింగ్ ఎట్లుంటుంది ఏంది అని చెప్పి మీకు ఈ వీడియోలో అండ్ నెక్స్ట్ వీడియోస్ లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ నడవలేరు అనుకునే వాళ్ళు గుర్రాల త్రూ వెళ్ళొచ్చు, లేదా పల్లకి త్రూ వెళ్ళొచ్చు, లేదా పిటూలు కూడా ఉంటారు మన లగేజ్ మోయడానికి. డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ గా ఛార్జ్ చేస్తారు. మీకు డిస్ప్లే చేస్తున్నా చూడండి రేట్స్ అయితే. ఇవన్నీ కాకుండా మీరు హెలికాప్టర్ లో కూడా వెళ్ళొచ్చు. హెలికాప్టర్ టికెట్స్ దొరకడం కొంచెం కష్టం. అట్లీస్ట్ 1 మంత్ ముందులా బుక్ చేసుకుంటే మీకు హెలికాప్టర్ టికెట్స్ అయితే దొరుకుతాయి. హెలికాప్టర్లో అయితే కేవలం 20 నిమిషాల్లో అమర్నాథ్కి చేరుకోవచ్చు. అదే మీరు గనక నడిచి వెళ్తే 3 రోజులు పడుతుంది. గుర్రాల మీద వెళ్తే 2 రోజులు పడుతుంది. మేము ఈసారి మా ప్రయాణాన్ని కంప్లీట్ నడుచుకుంటూనే చేస్తాము. ఎందుకంటే ఈ అమర్నాథ్ యాత్ర చేసే అదృష్టం ప్రతి ఒక్కరికి ప్రతిసారి రాదు. వచ్చినప్పుడు మనం కరెక్ట్ గా వినియోగించుకోవాలి. అందుకే మేము ఫస్ట్ టైం చేస్తున్నాం అన్న ఉద్దేశంతో నడుచుకుంటూ చేస్తున్నాము. జై భోలేనాథ్. ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాము. 31 కిలోమీటర్లు పైకి నడుచుకుంటూ వెళ్ళాలి. మొత్తం వెరిఫికేషన్ అయితే అయిపోయింది. చూడాలి ఈ రోజు ఎంత వరకు వెళ్ళగలము అండ్ ఆర్మీ అన్న వాళ్ళు ఎంత దూరం అలో చేస్తారు అనేది. ఎంత వరకు కుదిరితే అంతవరకు అయితే వెళ్ళిపోవాలి. బయటికి రాగానే మనకి ఇక్కడ లంగర్స్ అయితే ఉంటాయి. సో చూపిస్తాను పదండి లంగర్స్ ఎలా ఉంటాయో మీకు. ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్ కూడా ఇదే. ఓం నమ శివాయ. అంత మంచి జరగాలని అయితే కోరుకుందాం. ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేసాం. సైడ్ లంగర్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఫ్రీ ఫుడ్, టీ, బిస్కెట్స్ అన్ని ఉంటాయి. ఇక్కడ మనము ఫుడ్ అది ఇది తింటూ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. దారి పొడుగునా మనకి లంగర్స్ అన్ని వరుసగా అవైలబుల్ ఉంటాయి అన్నమాట. సో లంగర్ లోపల చూస్తున్నారు కదా ఎలా ఉందో. సో ఫుడ్ అయితే తిన్నాం ఏదో ఒకటి. ఇక్కడ చూడండి ఆలు పరోటా అండ్ ఇదేదో వల్లగడ్డ కుర్మా టైపు. అండ్ నేను గుగ్గిలు కొడిస్తున్నారు. ఇంకా టీ, బిస్కెట్లు, రస్కులు, పాయసము, రైస్ ఏం కావాలంటే అది దొరుకుతుంది. మొత్తం లంగర్స్ ఫ్రీ అన్నమాట. సో ఇక్కడ మొత్తము వెళ్ళే దారిలో వాళ్ళే వచ్చి మనల్ని అడుగుతుంటారు. ఇదిగోండి గోడ అని అయితే అడుగుతున్నాను వీడియో అంతా. కిత్తా భయ్యా ఊపరకా కూడా చెప్పరు, కెమెరా ఉందిగా చెప్పరు. సో ఇక్కడ నుంచి మనం నడిచి వెళ్ళొచ్చు లేదా గుర్రాల మీద వెళ్ళొచ్చు. ఒకవేళ గుర్రాల మీద వెళ్ళాలనుకునే పని అయితే ఇక్కడ నుంచి పిస్సు టాప్ అనే ప్లేస్ కి 1500 రూపాయలు తీసుకుంటారు. ఇక్కడ నుంచి శేష్నాగ్ కి 2200 రూపాయలు తీసుకుంటారు. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా అమర్నాథ్ కేవ్ కి వెళ్ళాలి అంటే 8000 రూపాయలు చెప్పారు. సో బోర్డు లో ఉన్న రేట్స్ కి ఇక్కడ రేట్స్ కి డిఫరెన్స్ అయితే ఉంది. మీరు వచ్చి చూసి మాట్లాడుకొని దాన్ని బట్టి అయితే డిసైడ్ అవ్వండి. సో నేనైతే మాక్సిమం ముసలోళ్ళు అయితే ఓకే గానీ గుర్రాలు ఎక్కి మనలాంటి కుర్రేజ్ లో ఉన్న వాళ్ళు గుర్రాలు ఎక్కమని అసలు సజెస్ట్ చేయను. సో మీకైతే అర్థమైంది అనుకుంటాను. మనల్ని బస్సు పెహల్గాం వరకు తీసుకొచ్చింది. పెహల్గాం నుంచి ప్రైవేట్ టాక్సీ తీసుకొని మనం చందనవాడి వరకు వచ్చాం 16 కిలోమీటర్లు. అండ్ ఇప్పుడు చందనవాడి నుంచి మనం ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఈ రోజు ఎక్కడి వరకు వెళ్తామంటే పిస్సు టాప్ వరకు అయితే వెళ్తాం. పిస్సు టాప్ వచ్చేసి 11,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ నుంచి దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 4 కిలోమీటర్లు అనే గానీ ఈ పిస్సు టాప్ అనేది చాలా హైట్ లో ఉండడం వల్ల స్టార్టింగ్ కొంచెం ఎక్కడం కష్టమైద్ది. ఈ పిస్సు టాప్ దగ్గర చాలా మంది భయపడి వెనక్కి వచ్చేస్తారు అని అయితే విన్నాను. చూద్దాం ఎంత అడ్వెంచరస్ గా ఉండబోతుంది అనేది. ఈ పిస్సు టాప్ దాటితే ఇంకా తర్వాత అంతా ఈజీగా వెళ్ళిపోవచ్చు. మనమైతే పిస్సు టాప్ కి పక్క వెళ్ళిపోతాము. ఇంకా తర్వాత ఆర్మీ అన్న వాళ్ళు ఎలా చేస్తే అక్కడ నుంచి శేష్నాగ్ కి కూడా స్టార్ట్ అవుదాం. అక్కడ నుంచి శేష్నాగ్ పిస్సు టాప్ నుంచి ఇంకో 9 కిలోమీటర్లు ఉంటుందేమో.
సో మొత్తం అంతా ఓకే అయితే ఈ రోజు దగ్గరగా మనము 13 కిలోమీటర్ల వరకు ట్రెక్కింగ్ అయితే చేస్తాము. అండ్ గుర్రాల విషయం చెప్పాను కదా, మనకి గుర్రాలతో పాటు పల్లకి ఉంటుంది, పితు ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే మన లగేజ్ ని కూడా మోస్తారు. ఇదిగోండి వెనకాల అన్నోళ్ళు చూస్తున్నారు కదా, మొత్తం 2-3 బ్యాగ్స్ లగేజ్ అయితే వేసుకొని వెళ్తున్నారు. వాళ్ళకి ఇంత రేట్ మాట్లాడుకోవచ్చు. వాళ్ళైతే మన లగేజ్ ని మీరు ఎక్కడి వరకు మాట్లాడుకుంటే అక్కడి వరకు తీసుకెళ్తారు. ఇంత పర్టికులర్ అమౌంట్ అని చెప్పి ఛార్జ్ చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత డైరెక్ట్ గా మాట్లాడుకోవచ్చు అనమాట. అండ్ బ్యాగులు ఒకవేళ తీసుకెళ్ళాలి అంటే ఒక బ్యాగ్ కి 2050 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. గుర్రం కన్నా బ్యాగ్ రేట్ ఎక్కువ ఉంది. దానికన్నా నేను సజెస్ట్ చేసేది తక్కువ లగేజ్ తెచ్చుకోండి. ఒకవేళ ఎక్కువ లగేజ్ ఉంటే కిందే వదిలేసేయండి. క్లోక్ రూమ్స్ ఉంటాయి. ఒకవేళ మీరు చందనవాడికి నైట్ టైం వస్తే ఇట్లాంటి టెంట్స్ లో ఉండాల్సి వస్తుంది. పర్ బెడ్ కి ఇక్కడ అప్రాక్స్ గా 250, 300, 400 రకరకాలుగా అయితే తీసుకుంటారు అనమాట. ఛార్జింగ్ పాయింట్ ఒకటే ఇస్తారు. వాష్రూమ్స్ అనేది బయట ఉంటాయి, కామన్ వాష్రూమ్స్. మనము ఈ రోజు నైట్ కూడా ఇట్లాంటి టెంట్ లోనే స్టే చేయబోతున్నాం. ఈ రోజు నైట్ చూపిస్తాం ఎట్లుంటాయి ఏంది ఈ టెంట్లు అనేది. ఒకవేళ మీరు వస్తే చందనవాడిలో కూడా స్టే చేయడానికి టెంట్స్ అయితే ఉన్నాయి. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇందాక పెహల్గాం యొక్క స్టోరీ విన్నారు కదా, ఇప్పుడు మనమున్న చందనవాడి స్టోరీ గురించి తెలుసుకుంటే, శివుడు చందనవాడి మీద అమర్నాథ్ కేవ్ కి వెళ్తున్నప్పుడు తన శిరస్సుపై ఉన్న చంద్రుణ్ణి ఇక్కడ చందనవాడి అనే ప్లేస్ లో వదిలేసి వెళ్ళారంట. సో అందుకే ఈ ఊరికి చందనవాడి అనే పేరైతే వచ్చింది అని చెప్తారు. ఇదే విధంగా ముందర మనం వెళ్ళే ప్లేసెస్ అన్నిటికీ ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. వాటి గురించి తెలుసుకుంటూ మనమైతే ట్రెక్కింగ్ చేద్దాం. అండ్ అంతేకాదు మనము పెహల్గాం మీద ట్రెక్కింగ్ చేస్తున్నాం కదా, మీలో కొంతమంది డౌట్ ఉంటది, మేము బాల్టల్ నుంచి వెళ్ళాలనుకుంటున్నాం, మా పరిస్థితి ఏంది అని. మేము ఇప్పుడు పెహల్గాం నుంచి అమర్నాథ్ కేవ్కి వెళ్ళి అక్కడ నుంచి బాల్టల్ త్రూ ఎగ్జిట్ అవుతాం. సో రిటర్న్ వీడియోలో మీకు బాల్టల్ ని కూడా కవర్ చేసి చూపిస్తాను నేను. అండ్ ఇదిగోండి మనము ఈ 2 రోజులు ట్రెక్కింగ్ చేసే రూట్ అయితే ఇక్కడ ఉంది క్లియర్ గా, పెహల్గాం టు హోలీ కేవ్ అని. మనం ఇక్కడ పెహల్గాం నుంచి క్యాబ్ లో స్టార్ట్ అయ్యి చందనవాడి వరకు రోడ్ లో వచ్చాం. ఇంక ఇప్పుడు చందనవాడిలో ఉన్నాం. ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ చేసి పిస్సు టాపు, జోజీపాల్, నాగ్కోటి, శేష్నాగు, వాంబల్లు, ఎంజీ టాపు, రబీబల్లు, పోష్పత్రి, పంచతరణి, బాల్తల్లు అండ్ తర్వాత ఫైనల్లీ హోలీ కేవ్. అమర్నాథ్ కేవ్ కి 13,500 అడుగుల ఎత్తులో ఉన్న కేవ్ కి మనం ట్రెక్ చేయబోతున్నాము. ఇది 2 రోజులు పట్టుద్దా 3 రోజులు పట్టుద్దా అనేది మీకు ముందు వీడియోలో అయితే అర్థమవుతుంది. అండ్ వెళ్ళే దారి చూస్తున్నారు కదా, ప్రెసెంట్ అయితే ఈ విధంగా ఉంది. మొత్తం రాళ్ళేసి నీట్ గా చేస్తున్నారు. ఇదే విధంగా ఉంటే మటుకు నెక్స్ట్ లెవెల్ వెళ్ళొచ్చు కంఫర్టబుల్ గా. రాళ్ళు బురదుంటేనే కొంచెం తలకాయ నొప్పి. అండ్ ఇక్కడ నుంచి హోల్ చందనవాడి వ్యూ అంతా కనిపిస్తుంది క్లియర్ గా. అండ్ ఎవ్రీ 2 kilometers కి మనకి మెడికల్ క్యాంప్స్ అవైలబుల్ ఉంటాయి. ఇన్ కేస్ ఎమర్జెన్సీ అయితే గుర్రాలు ఉన్నాయి చూస్తున్నారు కదా, వీటిలోనే మనకు వచ్చి ట్రీట్మెంట్ అయితే చేస్తారు. ఇట్లా ప్లస్ సింబల్ కూడా ఉంది ఎమర్జెన్సీ సర్వీసెస్ అని ఇండికేట్ చేయడానికి. అండ్ ఇవి బుడ్డి గ్యాస్ సిలిండర్స్. మెయిన్ ఇక్కడ వచ్చే ఇష్యూ ఏంటంటే ఊపిరాడకపోవడం, ఊపిరాడ కింద పడిపోవడం అట్లాంటివి జరుగుతుంటాయి. హై ఆల్టిట్యూడ్స్ కాబట్టి ఎక్కేది కూడా నిలువుగా ఎక్కాలి పైకి. సో అందుకే ఆక్సిజన్ సిలిండర్స్ కూడా రెడీగా పెట్టుకున్నారు. ఏదైనా అయిందంటే విత్ ఇన్ మినిట్స్ లోనే మన దగ్గరికి వచ్చేసి జమ్మన్ ఆక్సిజన్ అయితే ఎక్కిచ్చేస్తారు. అండ్ ఎక్కాల్సిన రూట్ అయితే చూడండి, ఇక్కడ నుంచి అట్లా వెళ్ళి అట్లా పైకి వెళ్ళాలి కొండ మీదకి. సో గైస్, ఇవి మన వెబ్సైట్ లో దొరికే పచ్చళ్ళు. మొత్తం ఈ ట్రిప్ కి 3 రకాల పచ్చళ్ళు అయితే తీసుకొచ్చాను. గోంగూర, ఉసిరికాయ అండ్ మ్యాంగో. ఈ ట్రిప్ మొత్తానికి ఇవే మమ్మల్ని అయితే కాపాడేది. అండ్ నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, నేను ఇలాంటి ట్రిప్స్ అండ్ మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలి అంటే నాకు మీ అందరు సపోర్ట్ అయితే కావాలి. సపోర్ట్ అంటే మళ్ళీ ఏదో మనీ అడుగుతానని అయితే అనుకోకండి. మన వెబ్సైట్ www.andhrapachchalu.com లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దీన్ని అయితే విజిట్ చేయండి. ఇందులో 45+ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చినవి ఆర్డర్ పెట్టుకోండి. అందులో వెజ్, నాన్ వెజ్, కారపొళ్ళు, హనీ చాలా రకాలైతే అవైలబుల్ ఉన్నాయి. ఇప్పటికే చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. దాదాపు 2 months నుంచి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాము. 500+ ఆర్డర్స్ ని షిప్ చేసాము. మీరు మన వెబ్సైట్ లో నుంచి ప్రొడక్ట్స్ పర్చేస్ చేస్తే నా ట్రిప్స్ కి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. దాంతో పాటు మీకు మంచి ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా వస్తాయి. అండ్ నా సైడ్ నుంచి మీ అందరికి ఒక స్పెషల్ రిక్వెస్ట్, 1000 రూపీస్ పైన ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళు నా కూపన్ కోడ్ HN10 మీరు కనుక యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఆల్సో కొంతమందిని ర్యాండమ్ గా సెలెక్ట్ చేసి వాళ్ళకి గివ్ అవే కూడా ఇస్తాను.
కొంత మనీ అయితే. సో వెంటనే మన వెబ్సైట్ అయితే విజిట్ చేయండి, లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్అౌట్ చేసేయండి. ఏక్ నింబు పానీ. సో ఇక్కడ ఫ్రూట్స్ తీసుకున్నా, బుడ్డోడు చూడండి భలే ఉన్నాడు క్యూట్ గా. నామ్ క్యా హై చోటు ఆప్కా? ఫర్హాన్. ఠీకే, భలే ఉన్నాడు క్యూట్ గా. ఆడ మనకి దారిలో నిమ్మకాయ సోడా, ఫ్రూట్స్ ఇవన్నీ దొరుకుతాయి. माता पार्वती की, शंकर भगवान की, बाबा ब्रह्मणी की, सब भक्तों की जय. హర్ 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 హర్. అందరితో ఒక ఎత్తు అయితే యూట్యూబ్ వాళ్ళతో ఒక ఎత్తు. మేము పైకి ఎక్కడమే కాకుండా మధ్యలో బ్లాగ్ చేస్తూ ఉండాలి. ఊపిరంతా బయటకు వస్తుంది మాట్లాడుతుంటే. అండ్ హైట్ అయితే చూస్తున్నారా, నెక్స్ట్ లెవెల్ ఉంది. కానీ మంచి విషయం ఏంటంటే 40-50 ఏళ్ళు కూడా మాకు కనిపిస్తున్నారు. కొంచెం 50 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు గుర్రాలు ఎక్కిస్తున్నారు. 50 ఏళ్ళ లోపోళ్ళు అయితే ట్రెక్కింగ్ చేస్తున్నారు చాలా వరకు. ఇక్కడ చూడొచ్చు, ఆ కింద ఎక్కడో లోయలో ఉంది చందనవాడి ఊరు. ఇదంతా ఎక్కుకుంటా ఇంత ఎత్తుకొచ్చాం. ఒక మంచి విషయం ఏం చెప్పనా, ఎక్కడన్నా మీకు మన సామాన్లు మోయడానికి మనుషులు అయితే దొరుకుతారు. డబ్బులో రూపాయి అటో ఇటో తర్వాత సంగతి. ఫస్ట్ మన వల్ల కానప్పుడు మనుషులు అయితే దొరుకుతున్నారు మన సామాన్లు మోయడానికి. అండ్ కూల్ డ్రింక్స్, వాటర్, నింబు సోడా అన్ని దొరుకుతున్నాయి. సో దగ్గరగా మనం బయలుదేరి 2 నుంచి 2.5 కిలోమీటర్లు వచ్చాము. కొంతవరకు దారి అయితే బాగుంది, కానీ ఇంకా పిస్సు టాప్ పైకి వెళ్తున్నాము, ఎత్తుకెళ్తున్నాం అన్నప్పుడు ఈ దారంతా చూడండి ఏ విధంగా అయిపోయిందో. ఇదే రాళ్ల మధ్యలో నడుచుకుంటూ వెళ్ళాలి. మా అదృష్టం ఏంటంటే వర్షం పడట్లేదు అండ్ గుర్రాలు తిరగట్లేదు. గుర్రాలు తిరిగితే మొత్తం దారంతా గబ్బు అయిపోయి ఉండేది. అండ్ వర్షం పడినా బురద అయిపోయి ఉండేది. మనకు వచ్చేసి ఎవ్రీ 2 కిలోమీటర్స్ కి క్యాంప్స్ ఉంటాయి. ఈ క్యాంప్స్ లో మెడికల్ ఫెసిలిటీస్, టాయిలెట్స్ అండ్ దాంతో పాటు ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రీగా మిక్చర్ ప్యాకెట్లు ఇస్తున్నారు అండ్ వాటర్ క్యాన్స్ ఇస్తున్నారు ఫ్రీగా. సో మన బాటిల్స్ లో కూడా వాటర్ పట్టుకొని హ్యాపీగా క్యారీ చేసుకోవచ్చు. భయతోడే ఈ బాటిల్ మీద ఫిల్ కరున్నా. మన దగ్గర ఉన్న 1 లీటర్ బాటిల్ లో నేను ఈ వాటర్ అయితే పట్టించుకున్నా. ఇదేంటంటే రెడ్ కలర్ లో ఉంటది, ఓన్లీ మనకి ఇక్కడ హిల్స్ లోనే ఇస్తారు. దీని పేరు అయితే నాకు తెలియదు. సో ఇవి తాగితే అడ్వాంటేజెస్ ఏంటంటే త్వరగా అలిసిపోము, త్వరగా ఆయాసం రావు. కొన్ని మెడికల్ వాల్యూస్ ఉన్న వాటర్ ఇది. ఇక్కడ లోకల్ ప్లాంట్స్ నుంచి ఏమో తయారు చేస్తారు. ఒకవేళ మీరు ఎవరికైనా దీని పేరు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఇక్కడ మీరు ఒక రూట్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పాత రూట్ పిస్సు టాప్ కి వెళ్ళుద్ది. అది కూడా మనం ఇటు నుంచి వెళ్తున్నాము, కొంచెము నిదానంగా ఎక్కుతాము. ఒకేసారి ఎక్కకుండా ప్రశాంతంగా ఎక్కొచ్చు. ఇదైతే ఒకేసారి పైకి ఎక్కాలి. ప్రెసెంట్ ఆ రూట్ ని ఓన్లీ గుర్రాలు తిరగడానికి మాత్రమే ఇచ్చేసారు. మీరు ఆ రూట్ లో చూస్తే మొత్తం గుర్రాలు తిరుగుతున్నాయి. ఈ రూట్ లో మొత్తం మనుషులు వెళ్తున్నారు. పిస్సు టాప్ దగ్గరికి వెళ్లే కొద్దీ దారి చూస్తున్నారు ఎంత సన్నగా అవుతుందో. మహా అయితే 2 మనుషులు పడతారు పక్కన. అంత సన్నగా ఉంది. అండ్ పక్కన కొండ చూడండి, లోయ చూడండి, మొత్తం లోయే. దారుణంగా ఉంది ఇక్కడ చూస్తుంటే. అసలు చాలా భయం వేస్తుంది. ఇక్కడ సెక్యూరిటీ అన్న వాళ్ళు అయితే అసలు ఆగొద్దు అంటున్నారు. ఈ ప్లేస్ లో అసలు ఆగకూడదు అంట. పైనుంచి రాళ్ళు జారి పడే అవకాశం ఉంటుంది, ఈ ల్యాండ్ స్లైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ మనం ఆగడం వల్ల వెనకాల వాళ్ళకి కూడా ఇబ్బంది ఉంటుంది. సో ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి ఈ ప్లేస్ లో అని అయితే చెప్పారు. ఇక్కడ అసలు చెక్కలు కట్టి అడ్డం కట్టి ఒక దారి అయితే క్రియేట్ చేశారు కొండ చివరన. చూడండి మొత్తం లోయే కొండ పక్కన. ఇదిగోండి ఇది పాత దారి, ఒకప్పుడు దారి ఇది. ఇవి ఇప్పుడు గుర్రాల కోసం అయితే వాడుతున్నారు. ఇదిగోండి గుర్రాలు ఏడైతే కనిపిస్తున్నాయా. అండ్ మీకు పైకి సామాన్లన్నీ ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేస్తారని ఒక డౌట్ అయితే ఉంటది. ఇదిగోండి ఇది సిలిండర్లు కట్టారు చూస్తున్నారు కదా. ఈ విధంగా అన్ని గుర్రాలకు గానీ గాడిదలకు గానీ అంతేను సామాన్లు అయితే కట్టేసి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. అందుకే మీకు పైకి వెళ్లే కొద్ది రేట్స్ అయితే డబుల్ ట్రిపుల్ అవుతూ ఉంటాయి ప్రతి ఒక్క ఐటమ్ ది. గుర్రాల మీద రావాలనుకునే వాళ్ళు ఈ దారిలో వస్తారు. అండ్ పైన మీకు ఒక బోర్డు లా కనిపిస్తుందా, అదే పిస్సు టాప్. అక్కడికి అయితే వెళ్దాం పదండి. మొత్తానికి వెల్కమ్ టు పిస్సు టాప్. సో ఇక్కడికి 11,000 అడుగులు పైకి వచ్చాము మనము. బయలుదేరి 4-4.5 కిలోమీటర్లు వచ్చాం అంతే, ఎక్కువ కూడా రాలా. ఇక్కడికే సీన్ అయితే అయిపోతుంది. అండ్ ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ వెళ్ళాల్సిన శేషనాగ్ వచ్చేసి 9 కిలోమీటర్లు ఉంది. అండ్ మొబైల్ సిగ్నల్స్ విషయానికి వచ్చేస్తే దారి పొడుగునా మనకి 5G 4G అయితే ఫుల్ అవైలబుల్ ఉంది. నేను ఎయిర్టెల్ కన్నా జియో అయితే బాగా సజెస్ట్ చేస్తా. ఎందుకంటే కొన్ని దగ్గర ఎయిర్టెల్ రాని దగ్గరలో కూడా జియో అయితే వస్తుంది. కంప్లీట్ రూట్ మొత్తము నెట్వర్క్ అయితే అవైలబుల్ ఉంటుంది. కానీ ఇంటర్నెట్ స్పీడ్ అనేది కొన్ని దగ్గర చాలా తక్కువ ఉంటుంది, కొన్ని దగ్గర మాత్రమే వస్తుంది. కాల్స్ అయితే ఎక్కడన్నా చేసుకోవచ్చు. సో ఇక్కడ లంగర్ అయితే భయంకరంగా రష్ ఉంది. బాబా థ్యాంక్ యూ. అండ్ ప్రతి దగ్గర మనకి ఇట్లాంటి బిస్కెట్లు, వాటర్ అన్ని ఫ్రీయే. కొనుక్కోవాలన్నా ఉంటాయి, ఫ్రీగా తినాలన్నా ఉంటాయి. అండ్ చాక్లెట్లు కూడా ఇస్తున్నారు, మీరైతే చూడొచ్చు. అండ్ లంగర్ లోపలికి వచ్చేసాం. లంగర్ లోపల మనకి ఈ విధంగా టెంట్ చేసి చాలా చైర్స్ అయితే ఉంటాయి. హ్యాపీగా మనం కూర్చోవచ్చు ఎంతసేపు కావాలంటే అంతసేపు. అండ్ మాకు ఇక్కడ ఇడ్లీ కనిపించింది, ఇడ్లీ సాంబారు చూస్తేనే నోరుడుతుంది. కుమ్మేద్దాం. మేము ఆగిన లంగరు అక్కడ చెఫ్ మన సౌత్ ఇండియన్ అనుకుంటా. సాంబార్ ఇడ్లీ అయితే అద్దరు కొట్టేసాడు.
ఏమన్నా నేను 8 ఇడ్లీ తిన్నా, ఏమన్నా అనుకొని తిట్టేదాకా వేయించుకుందాం అని చెప్పి 8 ఇడ్లీ కుమ్మేశాను. చాలా రోజుల తర్వాత సాటిస్ఫాక్షన్ అబ్బా. అండ్ బ్రో అయితే మనకి దారిలో పరిచయం. ఏం పేరు బ్రో? ధనరాజ్, వైజాగ్ నుంచి. అండ్ మనోడు డైరెక్ట్ శ్రీనగర్ వచ్చి శ్రీనగర్లో ఆన్ స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకొని వచ్చారు. ముందర ఎటువంటి ఎన్ని అవర్స్ పట్టింది? 4 hours లో అయింది తత్కాల్ రిజిస్ట్రేషన్. జమ్మూలో అయితే 2 days పడుతుంది, అదే శ్రీనగర్ లో అయితే జస్ట్ 4 hours లో అయిపోతుంది. పంతా చౌక్ వెళ్ళండి. పంతా చౌక్ వెళ్తే అక్కడ యాత్రి నివాస్ ఉంటుందా? యాత్రి నివాస్ బేస్ క్యాంప్, పంతా చౌక్ బేస్ క్యాంప్ లో ఇస్తారు. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే నోట్ చేసుకోండి. అండ్ పిస్సు టాప్ నుంచి మా ప్రయాణము టువర్డ్స్ శేష్నాగ్ వైపు మొదలు పెట్టాము. శేష్నాగ్ ఇక్కడ నుంచి 9 kilometers ఉంటుంది. ఈ 9 kilometers దారి అయితే పర్వాలేదు. ఈ పిస్సు టాప్ 11,000 అడుగుల ఎత్తులో ఉంటుంది కాబట్టి ఎక్కడానికి చాలా ఇబ్బంది పడ్డాం. 4 kilometers ఎక్కడానికి మాకు దగ్గరగా 3 గంటల టైం అయితే పట్టింది. సో ఇక్కడ నుంచి ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు అని అయితే ఎక్స్పెక్ట్ చేద్దాం. సో టైం వచ్చేసి ఇప్పుడు అరౌండ్ 1:30 అలా అవుతుంది అనమాట. సో ఈవినింగ్ 5-6 లోపు మేము శేష్నాగ్ వెళ్దామని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. శేష్నాగ్ వెళ్ళాక ఇంకా అక్కడైతే ఉండిపోవాలి, అక్కడ టెంట్స్ తీసుకొని. ఏమైంది బ్రో, అంత ఓకేనా? అనుకున్నంత ఈజీ కాదు భయ్య. స్టార్టింగ్ లో అంటే రాళ్ళు ఉన్నాయి, ప్రాపర్ గా రోడ్ లాగా ఉంది కాబట్టి వచ్చేయగలిగాం. ఈ మట్టిలో ఈ గుర్రాల మధ్యలో 11,000 అడుగులు ఎత్తు కదా, ఆయాసం అయితే వస్తుంది. అనుకున్నది చేయాల్సిందే. ఈ రోజు శేష్నాగ్ వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 8 kilometers ఉంది. లేట్ అయినా సరే నడుచుకొని వెళ్దామే. మధ్యలో గుర్రాలు ఎక్కడాలి ఇట్లాంటి అయితే ఏమీ లేవు. నడుచుకెళ్ళాలనుకుంటాం, నడుచుకెళ్తున్నాం అంతే. వెళ్ళాలనుకొని పాజిటివ్నెస్ తో బయలుదేరితే ఖచ్చితంగా వెళ్ళిపోతాం అంతే. 2 minutes బ్రేక్ తర్వాత వెళ్ళిపోతాం. జజీబాల్ అనే ప్లేస్కి ఒక 2 kilometers ముందర ఉన్నాం. ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్ వ్యూ అయితే చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడడానికి. అది వాటర్ ఫ్లో అవుతున్నట్లేదు, ఏదో పాలు ఫ్లో అవుతున్నట్టున్నాయి, వైట్ కలర్ లో మెరిసిపోతుంది. ఇక్కడ పరిస్థితి చూడండి, దారి మధ్యలో సగం మంది రోడ్డు మీద పడిపోతున్నారు. ఏమైతే పడుకుండిపోయింది వల్లగాక. అండ్ చాలా మంది కూర్చున్నారు. అండ్ ఇక్కడ నుంచి ఎదురు వ్యూ అయితే అదిరిపోయింది. వ్యూని ఎంజాయ్ చేస్తా. మేము కూడా కొంచెం రెస్ట్ తీసుకున్నాం కదా అని కూర్చున్నాము. సో ఎగ్జాక్ట్లీ మార్నింగ్ మనం బయలుదేరి 5 hours అవుతుంది. ఈ 5 hours లో మనము 6.5 kilometers వచ్చాము. యావరేజ్ గా చూసుకుంటే 1.2 km/h ఉంది మన వాకింగ్ అయితే. అండ్ ప్రెసెంట్ వచ్చేసి జోజీబాల్ అనే ప్లేస్ లో ఉన్నాము. ఈ జోజీబాల్ వచ్చేసి చందన్వాడి, మనం స్టార్ట్ అయిన చందన్వాడికి అండ్ ఈరోజు వెళ్ళబోతున్న శేష్నాగ్కి మధ్యలో ఉంటుంది. ఇంక ఇక్కడ నుంచి శేష్నాగ్ 6 kilometers ఉంటుంది. ఈ 6 kilometers కంప్లీట్ చేస్తే మొత్తము 12 kilometers ట్రెక్ అయితే ఈరోజు కంప్లీట్ చేసినట్టు. రేపటికి ఇంకొక 18-19 kilometers ఉంటుంది. చూడాలి దాని సంగతి ఏంది అనేది. ఇక్కడికే మాకైతే సుక్కలే, మామూలుగా కాదు. సో దారుణంగా ఉంది పరిస్థితి అయితే. మా వాళ్ళు చూడండి అందరు కొలాప్స్. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఒకరి చొక్కలు ఇంకొకరు పడిపోయారు. నేను కూడా ఆల్మోస్ట్ పడిపోవడానికి రెడీగా ఉన్నాను. ఇది వేరే విషయం. ఫ్రెండ్ మా పని అయిపోయింది ఫ్రెండ్స్, రెస్ట్ తీసుకుంటున్నాం. అండ్ ఈ 3 రోజులు 4 రోజులు ఏదైతే ఉందో ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవాలి మొబైల్స్ కంటే ఉన్న ఏకైక ఆప్షన్ ఇదే. ఫాస్ట్ ఛార్జ్ ఉన్న మొబైల్స్ తెచ్చుకుంటే జమ్మన్ ఛార్జింగ్ అయితే అయిపోద్ది. స్లో ఛార్జింగ్ ఉంటే మాత్రం 1-1.5 గంట ఏడే కూర్చోవాల్సి వస్తుంది. ఈ విధంగా టెంట్లు అయితే ఉంటాయి. ఇక్కడ పెద్ద ప్లగ్ బాక్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి మన మొబైల్స్ ని ఛార్జింగ్ అయితే పెట్టేసుకోవచ్చు. ఇదంతా ఫ్రీ, డబ్బులు ఏం తీసుకోరు. సో జోజీపాల్ లో ఇంకో లంగర్ కి అయితే వచ్చాము. ఇక్కడ చూస్తున్నారు కదా రోటీ మేకింగ్ అంతా ఏ విధంగా ఉందో. ఇంత పెద్ద రోటీలు అయితే తయారు చేస్తున్నారు మన కోసము. ఇంతమంది పని చేస్తున్నారు. ఇక్కడ చూస్తే బుడ్డి రోటీలు కూడా వేస్తున్నారు. ఒకన్న పెద్ద రోటీలు, ఒకన్న చిన్న రోటీలు. అండ్ ఆల్సో రోటీతో పాటు మనకి పప్పు, రైస్, కీర్ అన్ని దొరుకుతున్నాయి. నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడ. నేనైతే కీర్ తాగాను, టేస్ట్ భలే ఉంది. అండ్ ఇక్కడ చూడండి చాలా రకాల స్వీట్స్, స్నాక్స్, దాంతో పాటు జ్యూస్ కూడా ఇస్తున్నారు. అండ్ ఇదేదో ఐటమ్ తెలియదు, దీన్ని తిందామని తీసుకున్నాను. దాంతో పాటు ఇక్కడ చూడండి అన్న వాళ్ళు దోశలు కూడా వేస్తున్నారు. దోశలు కూడా అవైలబుల్ ఉన్నాయి. సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే మినిమం ఉంటుంది, ఎక్కడ రష్ అయితే లేదా. చూడండి అక్కడంతా ఖాళీగా ఉంది. ఇక్కడ సౌత్ ఇండియన్ దగ్గర దోశ ఉంది అనేసరికి చూడండి ఎంత మంది నిలబడ్డారు. అమర్నాథ్ టెంపుల్ కేవలము 52 రోజులు మాత్రమే ఓపెన్ ఉంటుంది కదా. ఈ కొన్ని రోజులే మనము సేవ చేసుకోగలం అన్న ఉద్దేశంతో ఇక్కడ చాలా మంది లంగర్ని అయితే నడిపిస్తారు. ఒకరి మీద ఒకరు పోటీ పడుతూ అయితే నడిపిస్తారు. ఎక్కువ ఐటమ్స్ పెట్టాలి, మంచి టేస్ట్ ఇవ్వాలి అని ఒక్కొక్క దగ్గర ఒక్కో ఐటమ్ ట్రై చేసుకున్న ఇలా మీకు కడుపు నిండిపోద్ది. ఇప్పుడు నేనున్న ప్లేస్ లో జోజీబాల్ ప్లేస్ లో దాదాపు 5-6 లంగర్లు ఉన్నాయి. ఒక్కో దగ్గర ఒక్క ఐటమ్ ట్రై చేసుకుంటా వచ్చా.
నా పొట్ట ఫుల్ అయిపోయిందో. ఒకటే రూలు, మీరు ఎంతనా తినండి, ఏమన్నా తినండి, ఫ్రీగా పెడతారు. కాకపోతే మిగిలిస్తే మటుకు అస్సలు ఒప్పుకోరు. డస్ట్బిన్ దగ్గర అన్ని దగ్గరలో వాళ్ళ మనుషులు అయితే ఉంటారు. పడేయడం చూస్తే మటుకు అసలు ఒప్పుకోరు. తినేదాకా ఆడే కూర్చోబెట్టుకుంటారు. సో మనకి దారి మధ్యలో కావాలన్నా ఈ విధంగా పాలకీలు అయితే అవైలబుల్ ఉంటాయి, తీసుకోవచ్చు రేట్ మాట్లాడుకొని. తెలివైన వాళ్ళు ఎక్కడైతే ట్రెక్కింగ్ కష్టంగా ఉంటుందో అక్కడ పలకీలు పెట్టుకుని రెడీగా కూర్చొని ఉంటారు ఎక్కించుకోవడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి ఎవ్రీ 100 మీటర్స్ కి ఒక ఆర్మీ అన్న వాళ్ళు అయితే ఉంటారు. అండ్ ఆల్సో హోల్ రూట్ మొత్తంలో జియో సిగ్నల్ అయితే ఉంది. ఎయిర్టెల్ అక్కడక్కడ వచ్చిపోతుంది చుట్టరికం లాగా. అండ్ 2 కిలోమీటర్స్ కి ఒకసారి టాయిలెట్స్ అయితే ఉన్నాయి. 2 కిలోమీటర్స్ కి ఒకసారి మెడికల్ క్యాంప్ ఉంది. సో ఇవి ఇక్కడ మనకు ఉండే ఫెసిలిటీస్ అయితే. అండ్ మనం ఇప్పుడు వెళ్ళాల్సిన దారి అయితే ఇదే. ఈ విధంగా మొత్తం పైకి వెళ్ళాలి. ఆ పై దాకా టెంట్లు కనిపిస్తున్నాయి, అక్కడ దాకా వెళ్ళాలి. ఈ ట్రిప్ మొత్తంలో ఇదే హైలైట్ వాటర్ ఫాల్. చాలా పెద్దగా ఉంది. అండ్ బాల్టల్ మీద వెళ్తే ఇట్లాంటి ఏముండో, ఏదో పైకి ఎక్కుతూ వెళ్ళిపోయాం అన్నట్టే ఉంటది. కిక్ ఉండదు. పహల్గాం మీద వస్తే ఇట్లాంటి బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్, ఇట్లాంటి మంచి గ్రీనరీ, కొండలు, స్నో మొత్తం ఉంటాయి. వావ్, అద్భుతంగా ఉంది ఈ ప్లేస్ అయితే మటుకు. ఇక్కడ చాలా మంది ఆగి ఫోటోలు దిగుతున్నారు. అండ్ ఈ వాటర్ ఫాల్ దగ్గరికి వస్తే చల్లగా ఉంది. అండ్ కొంతమంది అన్నోళ్ళని చూశాను, చెప్పులు లేకుండా ఎక్కుతున్నారు. నిజంగా వీళ్ళకి దండం పెట్టాలి. అసలు ఈ రాళ్ళల్లో ఈ చలికి చెప్పులు లేకుండా ఎక్కడం అనేది చాలా గ్రేట్ అసలు. यहाँ शेषनाग में रुकेगा? नहीं, आपने नीचे से सुबह आया? कितने बजे? 8 बजे को आया। 8 बजे? हाँ। कहाँ से आए हो? पहलगाम से। नहीं, रहने वाले कहाँ के? क्या रहने वाले? मेरा गाँव हाँ, हैदराबाद से। हैदराबाद? हाँ, फर्स्ट टाइम आए? फर्स्ट टाइम, पहले बार आया। कैसा लग रहा है? अच्छा है, बहुत अच्छा है। अच्छा है। व्यूज भी बहुत अच्छा है. ठीक है, आगे मीट करो. సో అన్న అయితే చూడండి అసలు గ్రేట్. अकेले आए? हाँ नहीं, मेरा दोस्त है पीछे. 3 आदमी आया. సో అన్న హ్యాండిక్యాప్డ్ అనమాట. అయినా కూడా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తాను. నిజంగా చేతులు దండం పెట్టేయాలి. గ్రేట్ అసలు. ఈ కొండలు చూస్తేనే భయం వేస్తుంది ఎక్కాలంటే. వామ్మో, పెద్దోళ్ళు అసలు ఎట్టెక్కుతున్నారు ఏమో. ఈ వయసులోనే ఓపికలు అసలు ఉండట్లే. సో టైం అరౌండ్ 6 o'clock అవుతుంది. వెనకాల సన్సెట్ అయితే అయిపోయింది అనమాట. నాకు ఇప్పుడు భయం వేస్తుంది ఏంటంటే ఇక్కడ నుంచి ఇంకా 2.5 కిలోమీటర్ ఉంది. అట్లీస్ట్ 1 hour టైం పట్టుద్ది. చలి ఇంకా ఎక్కువేనా? అది 1.5 hour టైం పట్టొచ్చు. ఇప్పుడు వెళ్ళేసరికి లైటింగ్ ఉంటుందా లేదా. అండ్ మెయిన్ ఇక్కడ భయం ఏంది అంటే లైట్ ఇది కాదు, వర్షం. వన్స్ సన్ దిగిపోయాడా, సూర్యభగవాన్ దిగిపోయాడా, వర్షం మల్లుకుంటుంది. వితిన్ 5 minutes క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోద్ది. వీలైనంత త్వరగా ఇంకా బ్రేకులు తీసుకోకుండా శేషనాగ్ వెళ్ళిపోదాం. వావ్, ఇది కదా అద్భుతం అంటే. ఇక్కడ లేక్ చూడండి, శేషనాగ్ లేక్. ఇది వచ్చేసి లేక్ లో నుంచి వాటర్ వచ్చి ఇలా పోతున్నాయి. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడ నుంచి చూడడానికి అయితే శేషనాగ్ లేక్ ని. అండ్ బ్యాక్గ్రౌండ్ లో 3 పక్కల కొండలు, ఒక పక్క మాత్రమే వాటర్ వెళ్ళడానికి దారి. అద్భుతంగా ఉంది ఇది చూడడానికి వ్యూ. ఇక్కడైతే చూడండి ఏదో గొడవ అవుతుంది. ఆ పెద్ద ఆమెని గుర్రం గుద్దుకుంటూ వెళ్ళిపోయింది. అందుకే వీళ్ళైతే గొడవ వేసుకుంటా ఉన్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ ఆల్సో వాటర్ క్రాసింగ్ ఉంది. ఇక్కడ చాలా మంది కష్టపడుతున్నారు దీన్ని దాటడానికి అయితే. నా కాలు కూడా తడిసిపోయింది, ఏళ్ళు జిల్లు అంటున్నాయి. చలో చలో చలో. సో మీకు ఇందాక శేషనాగ్ లేక్ అయితే చూపించాను కదా. ఇప్పుడు మనం శేషనాగ్ ఊరికైతే వచ్చేసాం. జస్ట్ ఒక 100 meters, ఒక 5 to 10 minutes వాక్ చేస్తే శేషనాగ్ అయితే వెళ్ళిపోతాము. అండ్ ఇక్కడ ఒక బోర్డు అయితే ఉంది, మీరు చూస్తున్నారు కదా. ఈ శేషనాగ్ లేక్ వచ్చేసి 12,800 అడుగుల ఎత్తులో ఉంటుంది. మహాశివుడు ఈ దారిలో వెళ్ళేటప్పుడు అమర్నాథ్ కేవ్ కి తన మెడలో ఉన్న పాముని ఇక్కడే వదిలేసి వెళ్ళారు. సో అందుకే దీనికి శేషనాగ్ అనేది పేరు వచ్చింది. సో ఇక్కడ నుంచి క్లియర్ గా మీరైతే ఇన్ఫర్మేషన్ చదువుకోవచ్చు. అండ్ వ్యూస్ కూడా చూడొచ్చు. ఈ విధంగా ఉన్నాయి. ఇదిగోండి, మేము కొండకి ఇటు పక్క ఉన్నాము. కొండ దాటుకొని ఇక్కడ నుంచి అటు పక్క వెళ్తే కొన్ని 100 టెంట్లు అయితే ఉన్నాయి ఇక్కడ టెంట్లో మనమైతే ఈ రోజు స్టే చేస్తున్నాము. కొన్ని రూమ్స్ కూడా ఉంటాయి, బట్ ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలి. అవి దొరకవు, చాలా కష్టము. టెంటే బెస్ట్ ఆప్షన్ అని అడిగితే ఈ టెంట్ లోనే మనం రాత్రి అంతా ఉండబోతున్నాము. లోపలికి వెళ్ళాక మీకు టెంట్ ఎలా ఉంటది, ఎంత ప్రైస్ పడింది అనేది చూపిస్తా. సో మేము తీసుకున్న టెంట్ ఇదేను. ఈ బుడ్డి టెంట్ కోసం ఎక్స్ట్రా ఒక 600 రూపీస్ అయితే పే చేసాము. సో లోపలికి వెళ్దాం పదండి, ఎట్లుందో చూపిస్తాను. సో ఇది ఓవరాల్ గా టెంట్ అయితే. యుగా బ్రో అండ్ మన వైజాగ్ బ్రో ఇద్దరు నిద్రపోయారు. దే ఆర్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. ఎన్నింటి లేద్దాం రేపు మార్నింగ్ 4కి లేద్దామా? ఎన్నింటి లేద్దాం చెప్పు. ఏడా. సో ఇది ఓవరాల్ గా టెంట్ ఇంటీరియర్స్ అయితే. అండ్ ఛార్జింగ్ కోసం ఒక సాకెట్ ఇచ్చారు, ఒక బుడ్డి లైట్ ఇచ్చారు. సో అదిగా ఈ రోజు వీడియో అయితే. దాదాపు 12-13 కిలోమీటర్స్ రావడానికి మాకు చుక్కలు కనిపించాయి. రేపు 15 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. టైం వచ్చేసి అరౌండ్ 9 o'clock అయితే అవుతుంది. పడుకుంటాను, ఇంకా ఓపిక అయితే లేదు. ఇవన్నీ స్పెషల్ ఎఫెక్ట్స్ మధ్యలో వస్తుంటాయి, పట్టించుకోకండి. సో ఈ వీడియో అయితే మన నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సో ఇక్కడ జిప్ అయితే క్లోజ్ చేసేద్దాం, పడుకుందాం మనం కూడా.